జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కరుడుగట్టిన బవేరియా గ్యాంగ్ సభ్యుడిని అరెస్టు చేసిన విశాఖపట్నం సిటీ పోలీసులు. అతడి నుండి 9 స్నాచింగ్ కేసులు, 2 బైక్ దొంగతనాలు ఛేదించినట్టు తెలిపిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లతా మాధురి. హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో మెగా డిఎస్సి ఎంపికైన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం. రాబోయే తరాలు తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనన్న మంత్రి. విశాఖ జిల్లాకు దక్కిన 7 రాష్ట్ర స్థాయి, 44 జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. విశాఖలో వరుస స్నాచింగ్ ఘటన కేసులలో కరుడుగట్టిన బవేరియా గ్యాంగ్ సభ్యుడిని విశాఖ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుడు ధర్మేంద్ర కుమార్ ద్వారా 9 స్నాచింగ్ కేసులు, 2 బైక్ దొంగతనాల కేసులను ఛేదించి నిందితుడిని మీడియా ముందుకు తెచ్చారు వెస్ట్ క్రైమ్ పోలీసులు. కేసుకు సంబంధించిన వివరాలు విశాఖ క్రైమ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లతా మాధురి ఐపీఎస్ మీడియాకి వివరించారు. పోలీసులకు ప్రజల సహకారం ఎంతైనా అవసరమని ఆమె సమావేశంలో చివర్లో కోరారు. చాలా సెన్సేషనల్ కేసెస్లో ఉన్న బవేరియా గ్యాంగ్ని వైజాగ్ సిటీ పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు సెప్టెంబర్ 17వ తారీఖున సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు వైజాగ్ సిటీలో. 7 స్నాచింగ్స్, 2 బైక్ అఫెన్స్లు కూడా చేసి అది ఒక సెన్సేషన్ లాగా అయ్యింది వైజాగ్ సిటీలో. సో ఇమీడియట్గా వైజాగ్ క్రైమ్ పోలీసు వీళ్ళని విత్ ఇన్ 1 day 24 hours వీళ్ళు ఎవరనేది ఐడెంటిఫై చేశారు. అట్లాగే ఈ గ్యాంగ్, పర్టికులర్ గ్యాంగ్ అదర్ స్టేట్ గ్యాంగ్ అని తెలుసుకొని వాళ్ళని ఫాలో అవడం జరిగింది. మా టీమ్, వైజాగ్ సిటీ క్రైమ్ టీమ్, కంచర్పాలెం ఇన్స్పెక్టర్ గారు అండ్ కంచర్పాలెం ఎస్ఐ అండ్ 1 టౌన్ ఎస్ఐ వీళ్ళందరి టీం కూడా ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళడం జరిగింది. బవేరియా గ్యాంగ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని అందులో మెయిన్ బ్రెయిన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ఇతన్ని అరెస్ట్ చేశాము. ఇతని టీంలో, ఈ గ్యాంగ్లోని ఇంకా 3 ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే మేము పట్టుకుంటాము. వీళ్ళు మొత్తంగా వైజాగ్ సిటీలో 7 స్నాచింగ్స్ చేశారు. ఇనీషియల్గా 15వ తారీఖున వీళ్ళు వైజాగ్ రావడానికి ప్లాన్ వేసుకోవడం జరిగింది. 17వ తారీఖున అంటే 17th సిటీకి రావడం, ఇనీషియల్గా 2 బైకులు, ఒకటి ఎంఆర్పేట్ లిమిట్స్లో, ఒకటి 2 టౌన్ లిమిట్స్లో 2 బైకులు చోరీ చేసి వాటిని యూస్ చేసి సిరీస్ ఆఫ్ స్నాచింగ్స్, గొలుసు దొంగతనాలు చేయడం జరిగింది. చేసి నైట్ ఏపీ ఎక్స్ప్రెస్కి వీళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ మాత్రం వాళ్ళని క్లోజ్గా ఫాలో అయ్యి వాళ్ళని అతి చాకచక్యంగా వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసి అందులో మెయిన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని మీద ఇప్పుడు ఎవరినైతే మేము మీ ముందు పెట్టామో ఈ కేసెస్లో ఇతని మీద దేశం మొత్తం మీద 24 కేసులు ఉన్నాయి. ఢిల్లీలోనే, మన దేశ రాజధాని ఢిల్లీలోనే 11 కేసులు, అలాగే జమ్మూ కాశ్మీర్లోని ఇతని అదర్ గ్యాంగ్ మెంబర్స్ సౌత్ ఇండియాలో కూడా చెన్నై, బెంగళూరు ఇలాంటి ప్లేసెస్లో చేయడం జరిగింది. ఇతని మీద అయితే 24 కేసులు ఉన్నాయి. ఈరోజు అరెస్ట్ చేశాము. ఇతని పొజిషన్లో 70,000 క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసెస్లో ఇంకా కొంత రికవరీ పెండింగ్ ఉంది. మిగిలిన గ్యాంగ్ మెంబర్స్ని కూడా త్వరలోనే మేము అరెస్ట్ చేస్తాం. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన 147 మంది ఉపాధ్యాయులకు గాను వేంపాడు టోల్ ప్లాజా సమీపంలోని భారతీ కన్వెన్షన్ హాల్లో హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపికైన ఉపాధ్యాయులకు నూతన వస్త్రాలు, సన్మాన పథకాలతో పాటుగా ప్రతి ఒక్కరికి ఒక మొక్కను అందజేసి ఘనంగా సత్కరించారు. అలాగే పాయకరావుపేట మండలం పిఎల్పురం గ్రామానికి చెందిన ధనలక్ష్మికి అపాయింట్మెంట్ ఆర్డర్ను మంత్రి స్వయంగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ రాబోయే తరాల్లో తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు. జరిగిన తర్వాత మీ స్థానంలో కూర్చొని మేడం గారు వస్తారు, మీ మధ్యకి వస్తారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో
ఆ హామీని నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా ఒకసారి తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చారు. డిఎస్సి తీస్తారని, తీసేదో లేదో మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఆఖరి చేసి 98 బ్యాచ్ డిఎస్సి వాళ్ళకి, మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా తూతూ మంత్రంగా వాళ్ళకి ఏదో నామినల్ అమౌంట్ మంత్లీ అంటే 11 నెలలకే ఉద్యోగానికి జీతాలు ఇస్తానని చెప్పేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఎన్నికల ముందు దొంగ ప్రచారం చేసుకోవడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మరి విద్యాధికుడు, మరి విద్యామంత్రి నారా లోకేష్ గారు మరి స్ఫూర్తిగా తీసుకుని ఈ విద్యారంగాన్ని ఒక పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా బోధించాలని సందర్భంలో తెలియజేస్తున్నాను. భారతదేశ చరిత్రలో మెగా డిఎస్సి 16,000 మందికి తీసిన ఘనత ఆంధ్రప్రదేశ్ అనే సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పాయకరావుపేట నియోజకవర్గంలో దసరా సందర్భంగా అందరికీ కూడా పండగ ముందే వచ్చింది అన్నట్టుగా డిఎస్సి మొన్న సెలెక్ట్ అయిన చాలా మంది 16,000 మందికి పైగా సెలెక్ట్ అయిన డిఎస్సి వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రి సోదరులు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా మన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు వాళ్ళందరూ కూడా పండగ మంచి వాతావరణంలో చేసుకుంటున్న ఈ సందర్భంలో వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవాలి. ఎందుకంటే సుమారుగా కొన్ని సంవత్సరాలుగా డిఎస్సి తీయక చాలా మంది నిరుద్యోగులు డిఎస్సి ఎప్పుడు తీస్తారా అని వెయిట్ చేసి మొన్న ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తీసిన డిఎస్సిలో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి 147 మంది ఈ రోజు వాళ్ళకి అందరూ కూడా పోస్టింగ్ సాధించడం జరిగింది, ఉద్యోగాలు పొందడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ రోజు దసరా పండుగ సందర్భంగా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా సన్మానం చేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళు అడుగు పెట్టబోయే కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ రోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి 147 మంది అభ్యర్థులు కూడా హాజరవడం, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా హాజరవడం జరిగింది. చాలా మంచి పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయడం అనేది నిజంగా చాలా శుభ పరిణామం కింద భావిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా మా కష్టానికి తగ్గ ఫలితం దొరికింది ఈ కూటమి ప్రభుత్వంలో అని చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ కూడా వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని కూడా ఇచ్చున్నాం. ఒక మామిడి మొక్కను కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. నా రిక్వెస్ట్ గా ఒకటే చెప్పాను, వాళ్ళు ఏ స్కూల్లో అయితే జాయిన్ అవుతారో ఆ స్కూల్లో తీసుకెళ్లి మామిడి మొక్కని పాతి దాన్ని పెంచే బాధ్యతను కూడా ఆ టీచర్ తీసుకుంటారు. దీన్ని వాళ్ళకి ఉద్యోగం వచ్చినందుకు గుర్తుగా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వాళ్ళ ఆనందానికి అందరికీ కారణమైన గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి సోదరులు నారా లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా మొన్న 16,000 మందికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం. చట్టం అమలు చేయమంటే కార్మికులను తొలగించడం చట్ట వ్యతిరేకమని కార్మికుల న్యాయ పోరాటాన్ని నీరుగారుస్తున్న పోర్టు జేపీ ఆఫ్ సోర్స్ కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ పోర్టు ప్రధాన ద్వారం ఎదుట సిఐటియు నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు జగన్ మాట్లాడుతూ కార్మికులను చట్టవిరుద్ధంగా నిలిపివేయడం, వేతనాలు చెల్లించకపోవడంపై పోర్టు చైర్మన్ తక్షణ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం పోర్టులో జేపీ ఆఫ్షోర్ ప్రైవేట్ లిమిటెడ్ నియమించిన కార్మికులకు జరుగుతున్న తీవ్రమైన దాడిని సిఐటియు వ్యతిరేకిస్తుందని తెలిపారు. 12 గంటల పని చేయడం, సెలవులు, వీక్లీ ఆఫ్ అమలు చేయకపోవడంపై ప్రశ్నించిన కార్మికులను నిలిపివేయడం అన్యాయమన్నారు. జేపీ ఆఫ్షోర్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అకస్మాత్తుగా ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా కార్మికులను పని నుండి తొలగించడం, కార్మికులు తమ హాజరును నమోదు చేసుకున్న తర్వాత కూడా ఈ ఏకపక్ష చర్య తీసుకోవడంపై జరుగుతున్న తమ పోరాటం వారికి న్యాయం జరిగేంత వరకు కొనసాగుతుందని హెచ్చరించారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు కార్మిక చట్టాలను పరిపూర్ణంగా అమలు చేసేంత వరకు తాము ఊరుకోమని, ఈ విషయంపై పోర్టు చైర్మన్ దృష్టి సారించి కార్మికులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు అడిగితే జేపీ ఆఫీసర్ కార్మికుల లాభం 6. విశాఖపట్నం పోర్టు పరిధిలో డీసీ డిపార్ట్మెంట్లో గత సంవత్సరం నుంచి మోరింగ్ స్టాఫ్గా ఈరోజు జేపీ ఆఫ్సోర్స్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు.
గత సంవత్సరం నుంచి కూడా ఈరోజు 14,500 రూపాయలు ఇచ్చి పని చేయించుకుంటామన్నారు. కనీస వేతనాల ప్రకారం 17,524 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము అడిగితే కాంట్రాక్టర్కి అలాగే డీసీ గారికి ఇక్కడుండే చైర్మన్ గారికి కలిస్తే కనీస వేతనాలు ఇవ్వకపోతే ఆ కాంట్రాక్ట్ తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ సంవత్సరం అయిపోతా ఉంది, ఈ రోజుకి తీసుకోలేదు. చివరికి లేబర్ కమిషనర్ దగ్గర కూడా కంప్లైంట్ రైజ్ చేస్తే కనీస వేతనం అమలు చేస్తామని చెప్పారు. అమలు చేస్తానని ఒక పక్కన చెప్పి నిన్న దసరా రోజు వర్షం అని చూడకుండా కూడా సడన్గా కనీసం నోటీస్ ఇవ్వకుండా ఈరోజు బయటికి నెట్టేసే పని చేశారు. గత 2 నెలల నుంచి కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే జేపీ అవుట్సోర్స్లో పనిచేసిన డ్రైవర్లకు ఏదైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళ డ్రైవర్లకు మాత్రం ఈ నెల జీతం కూడా ఆల్రెడీ ఇచ్చారు. కానీ వర్కర్స్ మాత్రం మోరింగ్ వర్కర్స్ సంబంధించి ఈరోజు జీతాలు ఇవ్వలేదు. కనీస వేతనాలు ఉండే తేడా ఈరోజు 3,000 చిల్లర ఉంది. ఆ తేడా 3,500 ఇచ్చే పరిస్థితి లేదు. సెలవులు ఇవ్వట్లేదు. 12 గంటలు పని చేయించుకుంటున్నారు. చట్ట ప్రకారం ఎక్కడ 12 గంటలు చేయించుకోకూడదని ఉంది. 8 గంటలు చేయించుకుంటే మిగతా 4 గంటలు ఓటీ ఇవ్వాలని ఉంది. కాబట్టి ఇటువంటివి చట్టాలు అమలు చేయమంటే అడిగితే వర్కర్స్ నిలుపుదల చేయడం అనేది ఇది చట్ట వ్యతిరేకం. కాబట్టి ఈ రకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్న జేపీ అవుట్సోర్స్ యాజమాన్యంపై చైర్మన్ గారు ఇప్పటికే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చైర్మన్ గారికి నిన్న మెయిల్ పెట్టడం జరిగింది. మెయిల్ పెడితే వెంటనే మేము పరిశీలి చేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు పరిశీలి చేయలేదు. ఈ రోజుకైనా సరే వర్కర్స్ విధుల్లో తీసుకొని పరిష్కారం చేయకపోతే పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా కలుపుకొని మొత్తం పోర్ట్ని సమీపించేటట్టు యాక్టివేట్ చేయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే జేపీ అవుట్సోర్స్ కార్మికులు కనీస వేతనాలు ఇవ్వడం, బకాయి పడిన వేతనాలు ఇవ్వడం, ఆ రకంగా 10 గంటలు 8 గంటలు పనిచేసేటట్లు చర్యలు తీసుకోవాలి. అప్పుడు వెంటనే విధుల్లో తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. దానికి జేపీ అవుట్సోర్స్ ఇక్కడ పోర్టు అధికారులే బాధ్యత వహించాల్సింది కోరుతున్నాం. ఈ రోజు మేము సమ్మెకి వెళ్లకుండా యాజమాన్యం అటు ప్రభుత్వ అధికారులు చెప్పినట్లు మేము పాటిస్తుంటే ఈరోజు సడన్గా కార్మికులందరినీ కూడా రోడ్ల మీద పడేసినటువంటి ఏపీ యాజమాన్యానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఇమీడియట్గా వీళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఈ రోజున ఆర్ఎల్సీ గారి దగ్గర నుండి మీకు నోటీస్ వచ్చిందో కనీస వేతనాలు పే చేయాలని, సెలవులు ఇవ్వాలని, అలాగే 26 రోజుల లెక్కనే లెక్క వేయాలని చెప్పి ఏదైతే మినిమం వేజెస్ పే చేయాలని చెప్పారో వాటిలన్నింటినీ ఎటువంటి ఆలస్యం చేయకుండా వాటిలన్నింటినీ అమలు చేయాలి. ఆ రకంగా అమలు చేయకపోతే మాత్రం రానున్న కాలంలో జరిగే పరిణామాలన్నిటికీ అటు యాజమాన్యమే బాధ్యత వహించవలసిన పరిస్థితి వస్తుంది. దీన్ని ఇమీడియట్గా సాల్వ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గత 30 ఏళ్లుగా 35వ వార్డు పండా వీధిలో అత్యంత ఘనంగా నిర్వహించబడే దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడు మరింత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. భారీ సెట్టింగుతో ఎత్తైన అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పి ప్రత్యేక పూజలు ఆచరిస్తున్నారు. దుర్గామాంబారెడ్డి ఐక్యతా సేవా సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవం ఆద్యంతం ఆధ్యాత్మికతో జరిగింది. నేటి ప్రత్యేక పూజల్లో సీనియర్ టీడీపీ నాయకులు, వార్డు అధ్యక్షులు బుచ్చిరామిరెడ్డి సతీ సమేతంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా ప్రతి దసరా పండుగను పురస్కరించుకొని అమ్మవారి శరన్నవరాత్రులను వైభవోపేతంగా జరపడం ఆచారంగా వస్తుందని అన్నారు. విగ్రహ ప్రతిష్ఠ నుండి అనుపు మహోత్సవం వరకు అనునిత్యం అమ్మవారి నామస్మరణతో తమ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగొందుతుందని తెలిపారు. స్థానికులే కాకుండా నగరంలో పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుంటారని, భక్తులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సంఘం సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారని తెలిపారు. తమకు సహకారం అందిస్తున్న స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ దక్షిణ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా, అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాలనే ఓంకార రూపమమ్మ, తల్లిని మహిమల్ని చూపవమ్మా.
అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ, అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని ఈ సంవత్సరానికి 1995 అంటే 30 సంవత్సరాలు ఈ సంవత్సరానికి అయింది. ఇదే స్థలంలో, ఇదే వార్డులో, ఇదే సంఘం సభ్యుల్లో ఈ ప్రతి ఒక్క సంవత్సరం కూడా దేవీ నవరాత్రులు ఈ పండా వీధిలో పనసను గట్టిగా చేస్తున్నారు. అందరూ సంఘం సభ్యులు కానీ, వివిధ సేవా సంఘం సభ్యులు కానీ, తర్వాత మా రాజకీయ నాయకులు కానీ, వార్డు కార్పొరేటర్ కానీ, అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ, అలాగే ఇన్ఛార్జి గారు కానీ, అలాగే సుధాకర్ గారు కానీ, అలాగే మా గండిబాబుజీ గారు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ఎంపీకి భర్త గారు కానీ, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఎప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇవి ఒక పండగ ఉత్సవాలు అద్భుతంగా చేస్తాను. ఆ తల్లి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలా. వార్డు ప్రజలకు కానీ, స్థానిక సంఘంలోకి కానీ, సంఘం సభ్యులకి కానీ, అందరి కుటుంబీకులకి ఆ తల్లి ఆశీర్వాదాలు ఉండాలి. మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటాను. 2వ తారీఖున పెట్టాం, 13వ తారీఖున బొమ్మ 13వ తారీఖు ఉంటుంది, 13వ తారీఖున బొమ్మ అనుపుతాం. రోజు మట్టుగా భారీ ఎత్తి 10,000 మందికి అన్నసంతరణ పెడతాం. అలాగే నాయకులంతా ఇక్కడికి వస్తారు. ఊరేగింపు కూడా రోజే, బొమ్మ అనపడం కూడా రోజే పెడతాం. ప్రతి ఒక్క సంవత్సరం కూడా సంవత్సరం అలాగే అభివృద్ధి అయ్యి ముందుకెళ్ళి ప్రతి ఒక్క రోజు 11 రోజుల నుంచి 11 రోజులు కూడా సంస్కృత కార్యక్రమాలు పెట్టి కార్యక్రమం ఆ తల్లికి చేస్తాం. ఆ తల్లికి ఇష్టపడిన వస్తువులు ఏమైనా ఉంటే రోజు కూడా కుంకుమ పూజలు చేస్తాం, దీపారాధనలు చేస్తాం. అన్నీ కూడా అమ్మవారికి ఏవైతే కావలసిన పదార్థాలు అంతా కూడా పంతులు గారు నిత్య పూజ పెట్టి నిత్య పూజా కార్యక్రమాలు చేస్తుంటాం. ఈ సంవత్సరం అయితే భారీ ఎత్తి చాలా పెద్ద బొమ్మను చూడటాకే మొత్తం ఈ నియోజకవర్గం ప్రజలంతా కూడా నిన్నైతే ఇక్కడ ఖాళీ లేదు. వాళ్ళు ఫోటోలు తీసి వాట్సాప్ వీడియో కాల్ పెట్టడానికి తల్లి అభివృద్ధి అవ్వాలా, ప్రజల అభివృద్ధి అవ్వాలా, నా తల్లిని నమ్ముకున్న కోరికలు తీరాలా, వాళ్ళ కుటుంబాలు బాగోవాలా, ప్రతి ఒక్కరికి 100 రోజులు హౌస్ ఇవ్వాలా. అమ్మవారి దయా దాచి వల్ల ఈ పండా వీధి ప్రజలు కానీ, నియోజకవర్గం ప్రజలు కానీ, వార్డు ప్రజలు కానీ ఇక్కడ పెట్టి బొమ్మ పెట్టి ప్రతి ఒక్క సంవత్సరం కూడా అన్ని ప్రోగ్రాలు తెల్లవారు 4 గంటల వరకు కూడా ఉంటాయి. కానీ 4 గంటల వరకు ఉన్నా సరే ప్రజలు అందరూ భాగస్వాములు అయ్యి భక్తులుగా వచ్చి ఆ తల్లి సేవా కార్యక్రమాలు పాల్గొంటారని మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. అలాగే మా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు కానీ, మా రాష్ట్ర ఆరోగ్యశ్రీ చైర్మన్ సుధాకర్కి కానీ, అలాగే గండిబాబుజీ జిల్లా అధ్యక్షులు గండిబాబుజీ గారు కానీ, అలాగే ఎంపీ భర్త గారికి కానీ, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీని గారు కానీ అందరూ కూడా ఈ తల్లి దగ్గరికి వస్తారు, సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళకి కూడా తల్లి ఆశీర్వాదాలు ఉండాలని ఉమ్మడి కుటుంబ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 3 పార్టీలు ఇక్కడికి వచ్చి దర్శనానికి వచ్చి తల్లిని సందర్శిస్తారు. వాళ్ళకి కూడా పేరున ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా 30 సంవత్సరాల నుంచి మా సంఘం కమిటీ శ్రీ దుర్గమాంబారెడ్డి ఐక్యత సేవా సంఘం అధ్యక్షులు ఆయన రాజారెడ్డి కానీ, నాయన నాగభూషణ గారు కానీ, నాయన వెంకటరావు గారు కానీ, జి రామారావు కానీ, చాటి సత్యనారాయణ గారు కానీ, కమిటీ వారు మొత్తం అందరూ కూడా ఈ తల్లికి సహాయ సహకారాలంతా అంత కృషి చేసి కష్టపడి పనిచేసి ఆ తల్లి సేవలు పొంది ఆ తల్లి ఆరోగ్యాలు కాపాడి వ్యాపార రీతిగా ముందుకెళ్ళి అందరికీ భాగ్యాలతో బాగోవాలని మనస్ఫూర్తిగా తల్లిని కోరుకుంటున్నాను. పాయకరావుపేట నియోజకవర్గంలో మత్స్యకారులు చేపట్టిన నిరసనకు గ్రామస్తుల ఆవేదన తోడైంది. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ప్రమాదకరమైన పరిశ్రమలకు ఏర్పాటుకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరుకి తోటి మత్స్యకారులు సంఘీభావం తెలుపుతున్నారు. మెగా బల్క్ డ్రగ్ పార్క్ పరిశ్రమ నిర్మాణం కారణంగా రాచుకున్న చిచ్చు గంగపుత్రుల ఆవేదనని చాటి చెబుతుందని అంటున్న మత్స్యకార నాయకుడు వాసుపల్లి జాకీరాంతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో ఉన్నటువంటి రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారుల ఆవేదన అయితే కనుక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనటువంటి
బల్క్ డ్రగ్ పార్క్ని వ్యతిరేకిస్తూ అయితే కనుక స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు మత్స్యకారులందరూ కూడా అక్కడ నిరసనబాటు పట్టడం జరిగింది. అదే విషయం మీద ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనితా వాహనాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది. దీని మీద అయితే కనుక ఎటువంటి ఉపద్రవం వచ్చే అవకాశం ఉంది, అసలు బల్క్ డ్రగ్ ఏర్పాటు వల్ల ఎటువంటి ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందన్న విషయం మీద ఈరోజు మనతో మాట్లాడడానికి అయితే కనుక మత్స్యకార నాయకులు వాసుపల్లి జానకిరామ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం. సార్, అంటే పరిశ్రమల అభివృద్ధి వల్లనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి గత ప్రభుత్వాలు కావచ్చు లేదా ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు చెప్తూ వస్తుంది. ఇలా పరిశ్రమల ఏర్పాటుకి అడుగుడున్న అడ్డంకులు ఏర్పడితే ఇక పరిశ్రమలు ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలని? ప్రధానంగా పరిశ్రమలు అంటున్నారు కాబట్టి ఈ పరిశ్రమలు అనేవి ప్రజలకి హానికరంగా ఉండకూడదు. అటువంటి పరిశ్రమలు ఏవి పెట్టినా కూడా ప్రజలు స్వాగతిస్తారు. కానీ ఇవి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలు. దీనివలన ప్రజల జీవన ప్రమాణ స్థాయి పడిపోతుంది, ఆయుష్ పడిపోతుంది, చుట్టుపక్కల వాతావరణం పాడైపోతుంది, నదీ జలాలు పాడైపోతాయి, సముద్ర జలాలు పాడైపోతాయి, ఆరోగ్యం పాడైపోయి క్యాన్సరు, కిడ్నీ ఫెయిల్యూర్స్ లాంటి భయానక వ్యాధులు వస్తాయి. ఇన్ని మైనస్ ఉన్నటువంటి పరిశ్రమల వల్ల ప్రజలకు అనుకూరది ఏంటి? అది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు రాజీపేట గ్రామంలో పెడుతున్నటువంటి ఈ మెగా ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో దీన్ని ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మరి ఆర్ఎస్ఎల్ మిట్టల్ ప్రకటించినటువంటి ఆయన వస్తాను నక్కపల్లిలోని స్టీల్ ప్లాంట్ పెడతానంటే ఎందుకు స్వాగతిస్తున్నారు? పరిశ్రమలను స్వాగతించేటప్పుడు కూడా ఆ ప్లస్లు మైనస్లు కూడా ప్రజలు చూస్తారు. ఈరోజు ప్రజలందరికీ అవేర్నెస్ ఉంది. ఆ అవేర్నెస్ ఉంది కాబట్టి ప్రజలు ప్రతి దాని మీద కూడా ఆచితూచి నిర్ణయం తీసుకునే పరిస్థితి. గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పినటువంటి ఇదే వంగలపూడి అనిత గారు గతంలోని ఆ ప్రభుత్వం ఫౌండేషన్ స్టోన్ విర్చువల్గా చేసిందని చెప్పినటువంటి ఈమె అక్కడికి వెళ్ళి ప్రాంతంలోని ముసలి కన్నీరు కార్చి మీ పక్షాన్ని నేను ఉంటాను, మీ పక్షాన్ని నేను పోరాడతాను, ఇది చాలా ప్రమాదకరమని చెప్పినటువంటి మీరు మళ్ళీ దీన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అనేది ప్రధాన అంశం. ఆ రోజు చెడ్డగా ఉన్నది ఈరోజు ఏ విధంగా మంచి అయిపోయింది. ఇప్పుడు ప్రజలు ఎంత తిరుగుబాటు చేస్తే దీన్ని తప్పించుకోవటానికి బయట నుంచి వ్యక్తులు వచ్చి ప్రొవోక్ చేశారు అని చెప్పి మీరే ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల మీకు అనుకూరది ఏంటి? ఎవరు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? తమిళనాడు నుంచి వచ్చారా? ఒరిస్సా నుంచి వచ్చారా? మహారాష్ట్ర నుంచి వచ్చారా? కర్ణాటక నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు బయట వ్యక్తులు? వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు, ప్రధానంగా మత్స్యకార సామాజిక వర్గం చెందిన వాళ్ళు. ఎందుకంటే సాటి మత్స్యకారులు, సాటి కులస్తులు, బీసీలు, ఎస్సీలు అనగారిపోయిన కులాలు కాబట్టి ఈ కులాలు ఎక్కువగా ధర్నాలు చేస్తూ ఉంటాయి, రోడ్డు ఎక్కుతూ ఉంటాయి. ఇలాంటి కులాలకి అన్యాయం జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి సంఘీభావం తెలియజేస్తూ ఉంటారు. 16 రోజులుగా దీక్ష జరిగినప్పుడు చాలామంది వచ్చి, చాలా ప్రజా సంఘాలు వచ్చాయి, కార్మిక సంఘాలు వచ్చాయి, అందరూ వచ్చి అక్కడ సంఘీభావం చేస్తున్నటువంటి ఉద్యమానికి ప్రకటించినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ప్రధానంగా ఆమె చేస్తున్న ఆరోపణ కూడా నాపైన చేస్తూ ఉన్నారు. ఒక్క జానకిరామైన ఒక వ్యక్తి పైన మీరు ప్రెస్ మీట్ పెట్టేసుకోవాల్సిన అంత అవసరం జరిగింది ఇన్సిడెంటు. మీరు అదే మిమ్మల్ని అడ్డగించేటప్పుడు మీరు మైకి పట్టుకొని మీరు చెప్పారు కదా, మీ నిర్ణయం ఏదైతే అదే నా నిర్ణయము, దీనిపైన తదుపరి కార్యాచరణ వచ్చేటటువంటి వరకు కూడా నేను ఈ పనుల్ని కొనసాగించకుండా చూస్తాను అని ఒక భరోసాగా చెప్పిస్తేనే కదా మీ కాన్వాయ్కి అడ్డు తొలగింది. ఇదే మాట మీరు వేదిక పైన ఎందుకు చెప్పలేకపోయారని చెప్పి మేడం హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను నేను. అదే మరి ఎక్కడైనా ధర్నా జరిగేటప్పుడు అందరూ కూడా ధర్నా శిబిరంలో కూర్చుంటారు. శిబిరంలో కూర్చునేటప్పుడు ఏ నాయకుడు వచ్చినా సరే శిబిరం దగ్గరికి వచ్చి అక్కడ సంఘీభావం ప్రకటించడమో, లేకపోతే మద్దతుగా నిలబడటమో, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న నాయకులు, అధికారులు వచ్చేటప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుంది లేదా దీక్షలు విరమించమని కోరేటప్పుడు టెంట్ దగ్గరికి వచ్చి విరమించమని కోవటమే జరుగుతుంది. కానీ రాజీపేట ప్రజలు ఎంత గొప్ప వాళ్ళంటే మీకోసము, అంటే మీరు ఆ ప్రాంతం నుంచి ప్రతినిధిగా శాసనసభకు ఎన్నిక అవ్వటము, ఆ ప్రాంత ప్రజలు అదృష్టంగా మీరు ఒక హోమ్ మినిస్టర్గా అవ్వటము, ఆ ప్రాంత ప్రజలు అదృష్టంగా భావించి మీకోసం పక్కన ఒక డయాసే కట్టారు. అందరూ కూడా వేలాది మంది ప్రజలందరూ కూడా కిందన కూర్చొని మిమ్మల్ని ఒక మహారాణిలాగా కుర్చీ వేసి పైన కూర్చోబెట్టారు. ఎందుకంటే మీరు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తారు, ఈ బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అనేది వాళ్ళందరి నినాదం కాబట్టి మీకు కూడా తెలుసు కాబట్టి ఆ విషయాన్ని మీరు చెప్తారు. అది ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాను, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను, ఈ బల్క్ డ్రగ్ పార్క్ని ఇక్కడ తీసేస్తున్నామా అనేది చెప్తారని చెప్పి అందరూ ఆశించారు. కానీ మీరేం చేశారు? అక్కడ మేము మాలాంటి వాళ్ళం అందరం మాట్లాడాము, అవకాశం ఇచ్చారు, అక్కడ ఇచ్చేటప్పుడు 10 మందితో మాట్లాడించారు.
10 మంది కూడా ఎవరైనా సరే బల్క్ డ్రగ్ పార్క్కి మేము పాజిటివ్గా ఉన్నామని ఒక్కలైనా చెప్పారా? నేనే అడిగాను కదా స్వయంగా, బల్క్ డ్రగ్ పార్క్ కావాలా వద్దా అని చెప్పి మొత్తం అక్కడ ప్రజలందరితో మాట్లాడి అడిగేటప్పుడు అందరూ కూడా ఒకటే నినాదం చేశారు, బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అని చెప్పి. వేలాది మంది, ప్రధానంగా దాదాపుగా వేలాది మంది మహిళలు నినాదం చేశారు. అది వినిపించలేదా మీ చెవులకి? మరి ఎటువంటి భరోసా కూడా ఇవ్వకుండా మీరు ఒక 15 మందితో కమిటీ వేస్తానని చెప్పి వెళ్ళిపోవటము ఎంతవరకు ధర్మం మేడం హోమ్ మినిస్టర్ని అడుగుతున్నాను నేను. మీరు ఆ విధంగా చేశారు కాబట్టే ప్రజల్లో నుంచి అంత తిరుగుబాటు వచ్చింది. ఇంటెలిజెన్స్ మీ దగ్గరే ఉంది కదా, ఎన్ఫోర్స్మెంట్ మీ దగ్గరే ఉంది కదా, పోలీస్ వ్యవస్థకు మీరే బాస్ కదా, మీరు అందరి నుంచి రిపోర్ట్ ముందే రప్పించుకొని ఉండాలి కదా. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో ఏంటి, నేను అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం భరోసా ఇవ్వాలి అని మీరు ముందే తెలుసుకొని ఉండొచ్చు కదా. మీరు ఏమి అంటే మీరు ఒక అనాలోచితంగా మీరు ప్రభుత్వం తాలూకు ఎజెండా ఏదైతే ఉందో దాన్నే ప్రజల మీద రుద్దేయాలి అని ఒక ఏకపక్ష ధోరణితో మీరు అక్కడికి వచ్చారు కాబట్టే ప్రజల నుంచి అంత వ్యతిరేకత వచ్చింది. ఏదంటే ఒక హోమ్ మినిస్టర్ని అడ్డగించి కాన్వాయ్ని ఆపేసి చెట్లను అడ్డుపెట్టి మొత్తం ఒక హోమ్ మినిస్టర్ని స్తంభింపచేసేటువంటి చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాదు. ఆంధ్ర రాష్ట్రం మరి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా జరిగిందా? ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో మిమ్మల్ని అడ్డగించేశారంటే పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉంది. అక్కడ ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజల ఆకాంక్ష ఏంటి, దీనివల్ల జరిగే దుష్పరిణామాలు ఏంటి? దాదాపుగా రాజీపేటలో బల్క్ డ్రగ్ పార్క్ పెట్టినట్లయితే మరి సముద్రంలో పైప్ లైన్లు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అసలు మీకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిందా, ఇచ్చారా? డిప్యూటీ సీఎం గారే కదా, మరి పర్యావరణానికి అటవీ శాఖ కూడా మంత్రి వారే కదా, వారు కేంద్రం నుంచి పర్మిషన్స్ తీసుకొచ్చారా? అసలు ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు పూర్తి స్థాయిలో. మీరు పబ్లిక్ హియరింగ్ పెట్టేటప్పుడు పబ్లిక్ హియరింగ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చెప్పి మత్స్యకారులతో పాటు స్థానికంగా ఉన్న రైతులందరూ కూడా వ్యతిరేకించారు. ఏ విధంగా మీరు ఈ పనులు ముందుకు తీసుకుని వెళ్తున్నారు? అసలు ఎటువంటి అనుమతులు లేకుండా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు 6 అంతస్తుల్లో ఎలా తయారైపోతా ఉంది? ఇంత రోడ్స్, డ్రైన్స్ అన్నీ ఎట్లా వేసేస్తున్నారు, పైప్ లైన్స్ ఎట్లా వేసేస్తున్నారు? దీనికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎవరు ఇచ్చారు? ఎవరు ఇవ్వకుండా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా ఇవ్వకుండా మీరు ఏ విధంగా పనులు మొదలు పెడుతున్నారు? మరి ఈ సందర్భంగా గౌరవ డిప్యూటీ సీఎం గారికి నేను ఒకటే అడగదలుచుకున్నాను. ఎందుకంటే మీరు మరి గిరిపుత్రులు బాట పెట్టారు, బాగానే ఉంది. గిరిజనుల పక్షాన్ని నిలబడుతున్నారు, బాగానే ఉంది. వాళ్ళకి చెప్పులు పంపించారు, బాగానే ఉంది. మీ తోటలో పళ్ళు పంపించారు, బాగానే ఉంది. మరి గిరిపుత్రులు మీకు ఎవరు ఓట్లేదు. ఎందుకంటే అక్కడ ఏవైతే ఇప్పుడు ప్రతిపక్షం ఉందో, ప్రతిపక్షంకి వచ్చినటువంటి 11 సీట్లు కూడా మెజార్టీ సీట్లు అన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లోనే గెలుచుకున్నారు వాళ్ళు. అంటే మీ పక్షాన్ని లేరు. మీ పక్షాన్ని ఉన్నది ఎవరు? మీ పిఠాపురం నియోజకవర్గంలో మెజార్టీ మత్స్యకారులు, గంగపుత్రులు. అదేవిధంగా అనిత మేడం గారు పాయకాపేట నియోజకవర్గంలో కూడా ప్రధానంగా మత్స్యకారులే. మరి మత్స్యకారులు మీకు ఇంత మ్యాండేట్ ఇచ్చి ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు గంగపుత్రుల బాట ఎందుకు పట్టలేదు? గంగపుత్రుల సమస్యల వైపు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దృష్టి సాగించట్లేదు? అక్కడ ఉప్పార్ల ఫిషింగ్ హార్బర్ పనులు 80% గత ప్రభుత్వంలో ఆగిపోయి మీరు ఆ 20% పనులు పూర్తి చేసి హార్బర్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపైనే ఉంది కదా. అదేవిధంగా ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా పనులు జరుగుతున్నాయి. మీరు సీజ్ ద షిప్ అనేటట్లుగా సీజ్ ద బల్క్ డ్రగ్ పార్క్ అనాలి కదా, సీజ్ ద ఫార్మా కంపెనీస్ అనాలి కదా. ఎందుకంటే మరి గంగపుత్రులు కోరుకునేది అదే. ఈ ఫార్మా కంపెనీస్ వల్ల జీవన విధానం పూర్తిగా పడిపోయి క్యాన్సర్ లాంటి జబ్బులతో చచ్చిపోతున్నారు. తినడానికి తిండి లేకుండా అయిపోతున్నారు గంగపుత్రులు. గంగపుత్రులకి అండగా మీరు ఎప్పుడు నిలబడతారు? ఇది ఒక ప్రశ్న. దీనికోసం పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాల కోసం మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు గంగపుత్రుల కోసం ఎందుకు మాట్లాడలేదని ఇప్పటి వరకు కూడా మీ నియోజకవర్గంలో కూడా ఉద్యమం జరిగింది కదా. మీరు 10వ తేదీ వరకు 10వ తేదీకి అయినా సరే తమరు వచ్చి ఈ మత్స్యకారుల పక్షాన్ని మీరు నిలబడి ఏదైతే ఓఎన్జీసీ సమస్య ఉంది, ప్రతి నియోజకవర్గంలో కూడా ఫార్మా కంపెనీల వల్ల ప్రధానంగా ఉత్తరాంధ్రతో పాటు ఈస్ట్ వెస్ట్ గోదావరిలోని ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు అందరూ కూడా తినడానికి తిండి లేకుండా వలసలు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే కనుక క్యాన్సరు, కిడ్నీ వ్యాధులు, మహిళలు గర్భస్రావాలతో చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం వాతావరణం అంతా పొల్యూషన్ అయిపోయింది, గ్రౌండ్ వాటర్ మొత్తం పాడైపోయింది. సముద్రంలోకి ఈ పైప్ లైన్ల ద్వారా ఈ వేస్ట్ వాటర్ అంతా డ్రైన్ చేయడం వల్ల సముద్రంలో ఉన్నటువంటి సముద్ర జలాలన్నీ కూడా కలుషితం అయిపోయి ఎక్కడా కూడా చేప పుట్టట్లేదు. వేటకు వెళ్తే వేట ఉండట్లేదు, తినడానికి తిండి లేకుండా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి గంగపుత్రులకు ఉంది. దీనికి మీరు పరిష్కార మార్గం ఏం చూపిస్తారని చెప్పేసి డిప్యూటీ సీఎం గారిని నేను వినయపూర్వకంగా కోరుతున్నాను. ఎందుకంటే మీరంటే నేను కూడా చిరంజీవి గారి అభిమాని. 2005లో చిరంజీవి గారి పేరు మీద భీమునిపట్నంలో మరి అల్లు అర్జున్ గారు, వివి వినాయక్ గారి చేతుల మీదుగా
చిరంజీవి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ పెట్టినటువంటి వ్యక్తులు మేము. మొత్తం కుటుంబాలు చిరంజీవి గారి అభిమానులు. అంటే మిమ్మల్ని కూడా అభిమానించే వాళ్ళం. ప్రధానంగా భీమునిపట్నంలో చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి దివ్య ల్యాబొరేటరీస్ వల్ల మొత్తం ఎవరికి కూడా గ్రామాలు కూడా తుడిచిపెట్టిపోయినటువంటి పరిస్థితి అయిపోయి అందరూ వలసలు వెళ్ళిపోయారు. అక్కడ అన్నవరము అనే గ్రామంలో చేసినటువంటి పైప్ లైన్ల వల్ల అక్కడ చౌటప్పల్లో ఉన్నటువంటి దివ్యస్ ల్యాబొరేటరీస్ చెందినటువంటి ఈ ఫార్మా వ్యర్థాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పైప్ లైన్ల ద్వారా సముద్రంలోకి డ్రైన్ చేస్తున్నారు. ఇది ప్రతి మత్స్యకారుడికి తెలుసు. ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. మొత్తం సముద్రం అంతా ఒకలాగుంటే ఆ పైప్ లైన్ నుంచి మొత్తం అంతా వాటర్ అంతా పొల్యూట్ అయిపోయి ఉంది. మొత్తం అంతా కూడా అక్కడ దొరికేటువంటి చేపలు కూడా కెమికల్ స్మెల్, ట్యాబ్లెట్ స్మెల్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ గ్రామం ఏదైతే ఉందో అన్నవరం గ్రామం, ఎర్రపాలెం గ్రామంలోని మెజారిటీగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులే ఉన్నారు. వారందరూ కూడా ఇప్పటికే మీ దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చి ఉంటారు. కానీ ఈ సమస్య పైన మీరు ఎందుకు దృష్టి సాధించట్లేదు? ప్రజల పక్షాన్ని నిలబడాలి కదా, అభిమానుల పక్షాన్ని నిలబడాలి కదా. ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చి 100% స్ట్రైక్ రేట్ అని చెప్పేటటువంటి మీరు ప్రజల పక్షాన్ని ఉండాలి కదా. ఎటువంటి అనుమతులు లేకుండా కోట్లాది రూపాయలతోని రాజీపేటలోని ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్స్ ఉన్నాయి. అడిగితేనేమో బయట నుంచి వచ్చారు వాళ్ళేది రెచ్చగొడుతున్నారు. ఎవరు రెచ్చగొడతారు? 50 మంది ఇంట్లోని మరి ఒక ఊర్లో 50 మంది క్యాన్సర్ చనిపోతే ప్రజలు బాధపడరండి? జబ్బులతో చనిపోతూ ఉంటే బాధలు ఉండవా వాళ్ళకి? ప్రతి ఏ ఇంట్లో అయితే ఇలాగ రోగాలు బానిపడి చనిపోయారో ప్రతి ఇంట్లో కూడా ఒక ఉద్యమకారుడు తయారయ్యాడు. ఇది ఒక ఆందోళన. ఇది ఒక రాజీపేటకు సంబంధించిన ఆందోళన కాదు, ఇది రాష్ట్ర వ్యాప్త ఆందోళనగా తయారైంది. ఒక మేడం గారు ఒక మాట భరోసా ఇవ్వకుండా వెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నీ కూడా వస్తున్నాయి అక్కడికి. ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళు వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు, మీకు అండగా ఉంటామని చెప్పి మత్స్యకారులు భరోసా ఇచ్చి వెళ్తున్నారు. కేవలం మేడం హోమ్ మినిస్టర్ గారు చేసినటువంటి ఒక్క పొరపాటు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం జరుగుతూ ఉంది. మేము కూడా ప్రతి గ్రామం నుంచి కూడా అందరికీ అవేర్నెస్ కల్పించి బల్క్ డ్రగ్ పార్క్ వల్ల కావచ్చు, ఫార్మా కంపెనీల వల్ల కావచ్చు జరిగేటువంటి అనర్థాలను ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఉద్యమంలో పాల్గొనే పరిస్థితులు రాజీపేట గ్రామంలో కావచ్చు, రాష్ట్రంలో ఉన్న మత్స్య గ్రామాలన్నింటిలో కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూసాం కదా, ఓవరాల్గా చూస్తే కనుక ప్రస్తుతం కేవలం రాజపేట గ్రామమే కాదు, తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలన్నీ కూడా ప్రస్తుతం అయితే కనుక కూడుగుడ్డకు నూచుకోకుండా ఆకలి కేకలతో అలవడిస్తున్నాయని చెప్పి వాసుపల్లి జానకిరామ్ అయితే కనుక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా రాజపేటలో ఇటీవల జరిగినటువంటి సభకు సంబంధించి ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనిత కూడా ఇటువంటి భరోసా కల్పించకుండా వెనుదిరిగి వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితికి ఒక దారి తీసిందని కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి మెగా బల్క్ డ్రగ్ పార్క్ లాంటివి రానివ్వకుండా మత్స్యకారుల మనుగడ కొనసాగించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రధానంగా అయితే కనుక మత్స్యకారుల సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ప్రజోపయోగకరమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి వారనుకున్నట్టే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి మత్స్యకారులతో పాటు యావత్ ప్రజానికం కూడా కోరుకున్న నేపథ్యం అయితే కనుక స్పష్టంగా తెలుస్తుంది. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రతి నెల 3వ శనివారం ఒక ప్రధాన అంశంతో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో విశాఖ జిల్లాకు 7 రాష్ట్ర స్థాయి అవార్డులు, 44 జిల్లా స్థాయి అవార్డులు రావడం సంతోషదాయకమని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. అవార్డుల వివరాల్లో ఆయన మీడియాకి వివరించారు. మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మనము ఒక థీమ్ మీద ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలతో పాటు స్వర్ణాంధ్ర సాధన ఒక లక్ష్యంగా పెట్టుకొని ప్రతి కార్యాలయం, ప్రతి స్కూల్, ప్రతి బస్ స్టేషన్ ఇలా ప్రజలు వాడుకునే ప్రతి పబ్లిక్ ప్లేస్ కూడా మనము స్వచ్ఛందంగా ఉంచాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో ఏ విధంగా చర్యలు చేపట్టాము, ఎటువంటి ఫలితాలు మనకు వచ్చినాయి అనేది మనము నిదర్శనంగా చూస్తున్నాము. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అన్ని చోట్ల మనము క్లీన్లీనెస్ అనేది
అభిప్రాయాన్ని సేకరిస్తూ ఈ సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చే సర్వీసెస్ అన్నీ కూడా ఇంకా మెరుగుగా ఇచ్చే విధంగా మనం ముందుకు వెళ్తున్నాము. దాంట్లో భాగంగా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మనసు పెట్టి పూర్తి స్థాయిలో ఒక మార్పు తీసుకువచ్చిన సంస్థలని, పంచాయతీలని మనము గుర్తించుతున్నాము. ఈ గుర్తించే కార్యక్రమాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు ఒక థర్డ్ పార్టీ అసెస్మెంట్ చేపట్టి వాళ్ళందరికీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో వాళ్ళు ప్రకటించారు. ఈ అవార్డు దాదాపు 18 కేటగిరీస్లో మనము ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో చూస్తే మన జిల్లాకి 7 అవార్డు రావడం జరిగింది. సో ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దీంతో పాటు జిల్లా స్థాయిలో కూడా మనకి చాలా అవార్డ్స్ రావడం జరిగింది. దాదాపు 1421 అవార్డ్స్ అన్ని జిల్లాలకు ఇస్తే మన జిల్లాకి దాదాపు 44 అవార్డ్స్ జిల్లా స్థాయిలో వివిధ సంస్థలు పొందినాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరుడుగట్టిన బవేరియా గ్యాంగ్ సభ్యుడిని అరెస్టు చేసిన విశాఖపట్నం సిటీ పోలీసులు. అతడి నుండి 9 స్నాచింగ్ కేసులు, 2 బైక్ దొంగతనాలు ఛేదించినట్టు తెలిపిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లతా మాధురి. హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో మెగా డిఎస్సి ఎంపికైన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం. రాబోయే తరాలు తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనన్న మంత్రి. విశాఖ జిల్లాకు దక్కిన 7 రాష్ట్ర స్థాయి, 44 జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డ్స్. వివరాలను వెల్లడించిన జిల్లా కలెక్టర్ యమన్ హరేంద్ర ప్రసాద్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.